రిస్క్ అండ్ రిటర్న్ బ్యాలెన్స్ కావాలా? అయితే హైబ్రిడ్ ఫండ్స్ మీకు సూట్ అవ్వచ్చు. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఫండ్స్ ఉంటాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ వీరు. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఈక్విటీ అండ్ డెట్ మిక్సింగ్, కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్. ఇందులో ముఖ్యంగా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ సాధారణంగా 75 to 90% డెట్లోని 10 to 25% ఈక్విటీలో ఉంటాయి. ఇవి లో రిస్క్ కలిగి ఉంటాయి, రిటర్న్స్ స్టేబుల్గా ఉంటాయి. నెక్స్ట్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్. దీనిలో మనకి 65 to 80% ఈక్విటీలోని, రిమైనింగ్ 35 to 20% డెట్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఇవి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి సూటబుల్గా ఉంటాయి. రిస్క్ తక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ ఈక్విటీ ఫండ్స్. ఇవి ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉంటాయి, రెండు ఈక్వల్ ప్రపోర్షన్ ఉంటాయి. 40 to 60 పార్టీలో ఆ రేషియోలో ఉంటాయి ఇందులోని. ఇవి కూడా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కు సేఫ్ సైడ్, మార్కెట్ రిస్క్ తక్కువ ఉండడానికి ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి డైనమిక్ అసెట్ అలొకేషన్, అంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్. ఇవి కూడా 60-40 రేషియోలో ఉంటాయి. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫండ్ మేనేజరు మార్కెట్ని బట్టి, వాలటాలిటీని బట్టి వాళ్ళు చేంజ్ చేస్తుంటారు, అలొకేషన్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్. ఇవేంటంటే మినిమం 3 అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అంటే డైవర్సిఫికేషన్ చూసే వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. ఎలా అంటే ఈక్విటీ, డెట్, గోల్డ్, సిల్వర్, ఈ అన్నిటి కాంబినేషన్లో ఇన్వెస్ట్ చేస్తారు. కొద్దిగా రిస్క్ కూడా తక్కువ ఉంటుంది, రిటర్న్స్ స్టేబుల్గా ఉంటాయి దీనిలో. నెక్స్ట్ ఈక్విటీ సేవింగ్ ఫండ్స్. కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ, డెట్, ఆర్బిట్రేజ్ ఫండ్ కలిపి ఉంటాయి. ఇందులో ఈక్విటీలో తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇవి ముఖ్యంగా మనం హైబ్రిడ్ ఫండ్స్లో మాట్లాడుకున్నవి ఇంకా కొంచెం ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్గా చూసుకుంటాం. మనం ఏ ఫండ్స్ తీసుకున్నా కానీ మనకు ఏది సూట్ అవుతుందో అది కరెక్ట్గా ఎంపిక చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఇండెక్స్ ఫండ్ కోసం, ఈటీఎఫ్స్ కోసం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో మై ఛానల్ ఫైనాన్స్ విత్ వీరు. థ్యాంక్ యూ.